గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాప్తార్ ఇన్స్టిట్యూట్. విదేశీ యాత్రికులు భారతదేశానికి వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి భారతదేశానికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ అంటే నెంబర్ ఆఫ్ విదేశీ యాత్రికులు ఫారెన్ ట్రావెలర్స్ అనే వాళ్ళు విజిట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మెయిన్ గా మనకి ఒక 5 మెంబర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెగాస్తనీస్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి అంటే భారతదేశానికి వచ్చిన లేదా సందర్శించిన భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీయ యాత్రికుడిగా మొదటి విదేశీ యాత్రికుడిగా ఈ యొక్క మెగాస్తనీస్ ని పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే ఇండియాకి విజిట్ చేసిన ఫస్ట్ ఫారెన్ ట్రావెలర్ ఎవరు సార్ అంటే ఈ యొక్క మెగాస్తనీస్. ఈ మెగాస్తనీస్ అనేవాడు ఈ యొక్క గ్రీక్ దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ గ్రీక్ దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి అంబాసిడర్. ఈ యొక్క గ్రీక్ దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ కి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడైన మౌర్య చంద్రగుప్తుడికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధంలో మౌర్య చంద్రగుప్తుడు అనేవాడు గెలుస్తాడు. ఈ యొక్క సెల్యూకస్ నికేటర్ అనేవాడు ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సెల్యూకస్ నికేటర్ అనేవాడు ఈ యుద్ధంలో ఓడిపోతాడో మౌర్య చంద్రగుప్తుడికి సెల్యూకస్ నికేటర్ యొక్క తన యొక్క కుమార్తె అయిన హెలీనాని ఇచ్చి వివాహం అంటే మ్యారేజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. హెలీనాని ఇచ్చి ఈ హెలీనాతో పాటు అంటే ఎవరైతే ఈ హెలీనా ఉందో ఈ యొక్క హెలీనాతో పాటు భారతదేశానికి విజిట్ చేసిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడిగా ఈ యొక్క మెగాస్తనీస్ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సెల్యూకస్ నికేటర్ అనేవాడు మౌర్య చంద్రగుప్తుడి యొక్క సామ్రాజ్యం ఎట్లా ఉంది, ఆయన యొక్క ఆర్మీ ఏ విధంగా ఉంది, తన యొక్క సైన్యం గురించి వివరాలు తెలుసుకోమని చెప్పేసి ఈ యొక్క మెగాస్తనీస్ అనేవాడిని ఈ యొక్క హెలీనాతో పాటు భారతదేశానికి పంపించడం అనేది జరుగుతుంది. హీ వాజ్ ది ఫస్ట్ ఫారెన్ ట్రావెలర్ కమ్ టు ఇండియా డ్యూరింగ్ ఆఫ్ ది మౌర్య చంద్రగుప్త. మెగాస్తనీస్ ఈయన రాసిన బుక్ ఏంటి సార్ అంటే ఇండికా. మెగాస్తనీస్ రాసిన బుక్ ఏంటి సార్ అంటే ఇండికా. ఈ ఇండికాలోనే మొట్టమొదటిసారిగా అంటే ఈ ఇండికా పుస్తకంలోనే మొట్టమొదటిసారిగా మౌర్యుల యొక్క నగర పరిపాలన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నగర పరిపాలన గూర్చి వివరించడం జరిగింది. మెగాస్తనీస్ రాసిన బుక్ ఏంటి సార్ అంటే ఇండికా. ఈ యొక్క ఇండికాలోనే మొట్టమొదటిసారిగా మౌర్యుల యొక్క నగర పరిపాలన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడం అనేది జరిగింది. నగర పరిపాలనతో పాటు మౌర్యుల యొక్క సైన్యం గురించి కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇండికా అనే బుక్ లో ఈ యొక్క మెగాస్తనీస్ అనేవాడు క్లుప్తంగా రాయడం అనేది జరిగింది మనకి. హీ వాజ్ ది ఫస్ట్ ఫారెన్ ట్రావెలర్ కమ్ టు ఇండియా అంటే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి
ఫారెన్ ట్రావెలర్ కింద ఈ యొక్క మెగాస్థనీస్ అనేవాడిని చెప్పుకోవడం జరుగుతుంది. ఇతను మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడైన మౌర్య చంద్రగుప్త టైం పీరియడ్ లో ఇండియాకి వచ్చి ఆ ఇండియాలో ఈయన చూసిన సంఘటనలన్నీ కూడా తన యొక్క ఇండికా అనే బుక్ లో రాయడం జరిగింది. హీ వాజ్ గ్రీక్ ట్రావెలర్. గ్రీక్ దేశానికి చెందిన ఈ యొక్క విదేశీ యాత్రికుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాహియాన్. నెక్స్ట్ వన్ ఎవరంటే ఫారెన్ ట్రావెలర్ పాహియాన్. నెక్స్ట్ విదేశీయ యాత్రికుడు ఎవరు సార్ అంటే పాహియాన్. మరి పాహియాన్ అనేవాడు చైనా దేశానికి చెందిన విదేశీ యాత్రికుడు. పాహియాన్ అనే వ్యక్తి ఈ యొక్క చైనా దేశానికి చెందిన విదేశీ యాత్రికుడికి, అంటే చైనా దేశం నుంచి భారతదేశాన్ని విజిట్ చేసిన, భారతదేశాన్ని సందర్శించిన ఫస్ట్ చైనా యాత్రికుడిగా, చైనా విదేశీ యాత్రికుడిగా విదేశీ యాత్రికుడిగా చెప్పడం జరుగుతుంది, పేర్కొనొచ్చు. భారతదేశానికి వచ్చిన, అంటే భారతదేశాన్ని సందర్శించిన ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ ఎవరు సార్ అంటే పాహియాన్. ఈ పాహియాన్ రచించిన బుక్ ఏంటి సార్ అంటే లేదా పాహియాన్ ఓకేనా రచించిన బుక్ ఏంటంటే కి తెలుగులో ఇది. ఈ పాహియాన్ అనేవాడు భారతదేశానికి గుప్తుల కాలంలో, పాహియాన్ అనే వ్యక్తి భారతదేశంలో గుప్తుల కాలంలో సందర్శించడం జరిగింది. మరి పాహియాన్ అనేవాడు గుప్త కాలంలో ఎవరి టైం పీరియడ్ లో, అంటే ఎవరు రూల్ చేస్తున్న టైం పీరియడ్ లో భారతదేశాన్ని సందర్శించాడంటే సెకండ్ చంద్రగుప్త, రెండవ చంద్రగుప్త లేదా విక్రమాదిత్య 2. ఈ యొక్క పాహియాన్ అనేవాడు సెకండ్ చంద్రగుప్త, అంటే రెండవ చంద్రగుప్త కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. సెకండ్ చంద్రగుప్త టైం పీరియడ్ లో, గుప్తా టైం పీరియడ్ లో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఓకేనా, ఆ టైం పీరియడ్ లో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత పరిస్థితుల గురించి, అంటే ఈ యొక్క పొలిటికల్, ఎకనామికల్, సోషల్ అండ్ ఆల్సో రిలీజియన్ కండిషన్స్ గురించి, అంటే పరిస్థితుల గురించి తన యొక్క పోవోకి అనే బుక్ లో మెన్షన్ చేయడం, అంటే వివరించడం అనేది జరిగింది సెకండ్ చంద్రగుప్త టైం పీరియడ్ లో. అండ్ ఆల్సో ఈ యొక్క పాహియాన్ అనేవాడే పాహియాన్ అనే వ్యక్తి గుప్తుల కాలాన్ని సుస్వర్ణ
యుగంగా పేర్కొన్నాడు. పాహ్యాన్ అనేవాడు తన యొక్క పోవోకి అనే పుస్తకంలోని గుప్తుల కాలాన్ని సుస్వర్ణ యుగంగా పేర్కొనడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ ఫారెన్ ట్రావెలర్ హుయాంగ్ సాంగ్. హుయాంగ్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించిన రెండవ చైనీస్ యాత్రికుడిగా హుయాంగ్ సాంగ్ ని పేర్కొంటారు. అంటే ఇండియాకి విజిట్ చేసిన సెకండ్ చైనీస్ ట్రావెలర్ అంటే హుయాంగ్ సాంగ్. ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అనేవాడు భారతదేశానికి ఎవరి టైం పీరియడ్ లో రావడం జరిగింది సార్ అంటే హర్షవర్ధన. హుయాంగ్ సాంగ్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించిన రెండవ చైనీస్ యాత్రికుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అనేవాడు భారతదేశానికి ఎవరి కాలంలో రావడం జరిగింది సార్ అంటే హర్షవర్ధన టైం పీరియడ్ లో. ఈ వాజ్ పుష్యభూతి డైనాసిటీ. పుష్యభూతి వంశం చెందిన వ్యక్తి ఈ యొక్క హర్షవర్ధనుడు. ఈ యొక్క హర్షవర్ధనుడికి కాంటెంపరీగా సమకాలిక ఎవరున్నారు సార్ అంటే మనకి బాదామి చాళుక్యులు. రాజైన సెకండ్ పులకేశి. భారతదేశాన్ని సందర్శించిన సెకండ్ చైనీస్ ట్రావెలర్ గా హుయాంగ్ సాంగ్ చెప్తారు. ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అనేవాడు హర్షవర్ధన టైం పీరియడ్ లో, హర్షవర్ధన బిలాంగ్స్ టు పుష్యభూతి డైనాసిటీ. ఈ యొక్క హర్షవర్ధన టైం పీరియడ్ లో భారతదేశానికి అంటే భారతదేశాన్ని విజిట్ చేసిన వ్యక్తిగా కూడా చెప్తారు. అండ్ ఆల్సో హర్షవర్ధనుడికి కాంటెంపరీగా మెనీ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. లైక్ ఏం సార్ అంటే బాదామి చాళుక్య రాజైన సెకండ్ పులకేశి టైం పీరియడ్ లో ఒక్కొక్కసారి ఎగ్జామ్లు అడుగుతారు. బాదామి చాళుక్య రెండవ పులకేశి టైం పీరియడ్ లో భారతదేశాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరంటే మీరు హుయాంగ్ సాంగ్ అని చెప్పాలి. నాట్ ఓన్లీ హర్షవర్ధన, ఇట్ ఈజ్ ఆల్సో కాంటెంపరీ రెండవ పులకేశి. మరి హుయాంగ్ సాంగ్ రాసిన బుక్ ఏంటి సార్ అంటే సియుకి. హుయాంగ్ సాంగ్ రాసిన బుక్ ఏంటి సార్ అంటే సియుకి. ఈ యొక్క సియుకి బుక్ ని బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటారు. బుద్ధిస్ట్. సియుకి పుస్తకానికి ఉన్న మరొక పేరు ఏంటి సార్ అంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అని కూడా అంటారు. ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులందరిలో కల్లా గొప్పవాడు. అందుకే అతను ఏమనంటారంటే కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ లేదా కింగ్ ఆఫ్ ట్రావెలర్స్, అంటే యాత్రికుల రారాజు అంటారు. కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ లేదా కింగ్ ఆఫ్ ట్రావెలర్స్, యాత్రికుల రారాజు అని చెప్పేసి ఎవరిని చెప్తారు సార్ అంటే ఈ యొక్క హుయాంగ్ సాంగ్ చెప్తారు. ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించి హర్షవర్ధన టైం పీరియడ్ లోని సందర్శించి ఆ టైం పీరియడ్ లో ఉన్న బౌద్ధ మత పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. బౌద్ధ మత పరిస్థితుల గురించి వివరించడం అనేది జరిగింది ఆ టైం పీరియడ్ లో.
హర్షవర్ధన కాలంలో హర్షవర్ధనుడి కాలంలో మహామోక్ష పరిషత్తులు జరిగాయని సియుకి తన యొక్క గ్రంథమైన సియుకిలో పేర్కొన్నారు. హర్షవర్ధన కాలంలో హర్షవర్ధనుని కాలంలో మహాకుంభమేళ కూడా జరిగిందని తన రచనల ద్వారా తెలపడం జరిగింది. హుయాంగ్సాంగ్ తన యొక్క సియుకి పుస్తకంలో హర్షవర్ధనుడు ప్రతి సంవత్సరం నలందా యూనివర్సిటీకి, నలందా విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను అంటే 100 విలేజెస్ని 100 గ్రామాలని దానం చేయడం లేదా దానం చేశాడని తన యొక్క గ్రంథమైన సిఈకిలో మెన్షన్ చేశాడు, సిఈకిలో పేర్కొన్నాడు. హుయాంగ్సాంగ్ కూడా అంటే తను కూడా నలందా యూనివర్సిటీలో అంటే నలందా విశ్వవిద్యాలయంలో 5 years 5 సంవత్సరాలు విద్యను అభ్యసించినట్టుగా అభ్యసించాడని పేర్కొన్నాడు. నలందా విశ్వవిద్యాలయాన్ని గుప్తా రాజైన కుమారగుప్తుడు కట్టించాడు. కుమారగుప్త 1. నలందా యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ బై కుమారగుప్త 414 to 415. ఈ కాలంలో నలందా యూనివర్సిటీని ఈ యొక్క గుప్తా రాజైన కుమారగుప్తుడు కట్టించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క నలందా అంటే నాలెడ్జ్, అంటే సెంటర్ ఆఫ్ ది నాలెడ్జ్, అంటే ఇన్క్రెడిబుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. నలందా యూనివర్సిటీ భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీగా, అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అయితే తక్షశిలా యూనివర్సిటీ, భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీగా నలందా యూనివర్సిటీని పేర్కొనడం అనేది జరుగుతుంది. నలందా యూనివర్సిటీలో ఈవెన్ గేట్ కీపర్ కూడా, అంటే అక్కడ వాచ్మెన్ పని చేసేవాడు కూడా ఏంటంటే మోర్ దెన్ నాలెడ్జ్ స్టూడెంట్స్, అంటే అక్కడ వాచ్మెన్ గా పనిచేసినోడు కూడా ఏంటంటే విద్యార్థుల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పేసి మన హుయాంగ్సాంగ్ తన యొక్క సియుకి బుక్ లో కూడా రాయడం అనేది జరిగింది. ఈ నలందా యూనివర్సిటీలో జ్యోతిష్యం, ఖగోళం, గణితం, శాస్త్రాలను బోధించారు. నలందా యూనివర్సిటీలో చదువుకున్న వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ ఎవరు సార్ అంటే
ఆర్యభట్ట అనేవాడు కూడా నలంద యూనివర్సిటీలోని విద్యను అభ్యసించడం జరిగింది. తర్వాత నలంద యూనివర్సిటీకి గురువుగా పని చేయడం అనేది జరిగింది. ఇది మన హుయాంగ్సాంగ్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా మీకు దీన్ని ఎలాబరేట్ చేయాలనుకుంటే, నలంద యూనివర్సిటీ డిస్ట్రాయిడ్ బై ఆఫ్టర్ 800 years. నలంద విశ్వవిద్యాలయాన్ని 800 సంవత్సరాల తర్వాత బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని నలంద విశ్వవిద్యాలయం 800 సంవత్సరాల తర్వాత, అంటే 800 years, ఓకేనా, 800 సంవత్సరాల తర్వాత డిస్ట్రాయిడ్ అంటే నేలమట్టం చేసినది బక్తియార్ ఖిల్జీ. నలంద యూనివర్సిటీని నేలమట్టం చేసిన వ్యక్తిగా, అంటే దాన్ని డిస్ట్రాయ్ చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్తారంటే బక్తియార్ ఖిల్జీ. అంటే బక్తియార్ ఖిల్జీ అనేవాడు ఎవరు సార్ అంటే మనకి మహమ్మద్, ఓకేనా, గోరీ యొక్క ఆర్మీ కమాండర్. మహమ్మద్ గోరీ యొక్క ప్రధాన అనుచరుడిగా ఈ యొక్క బక్తియార్ ఖిల్జీ అనేవాడిని చెప్పడం అనేది జరుగుతుంది. హీ వాజ్ ది డిస్ట్రాయిడ్ బై నలంద యూనివర్సిటీ ఆఫ్టర్ 1800 years తర్వాత. ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న బుక్స్ అనేవి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆల్మోస్ట్ 6 months బర్నింగ్ అయినట్టుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫారెన్ ట్రావెలర్ ఎవరు సార్ అంటే ఇబన్ బటూటా. హీ వాజ్ మొరాకో ట్రావెలర్. ఇబన్ బటూటా మొరాకో దేశానికి చెందిన విదేశీ యాత్రికుడు. ఇబన్ బటూటా భారతదేశానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1333 ఓకేనా, ఇయర్లో భారతదేశాన్ని సందర్శించినట్టుగా తెలుస్తుంది. ఇబన్ బటూటా మొరాకో దేశానికి చెందిన విదేశీ యాత్రికుడు. ఇబన్ బటూటా అనే వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్ లో భారతదేశాన్ని సందర్శించినట్టుగా, అంటే 1333లో భారతదేశాన్ని సందర్శించినట్టుగా తెలుస్తుంది. ఇబన్ బటూటా యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం ఆర్ ఇస్లామిక్ రాజ్యాలను
సందర్శించిన వ్యక్తిగా మాట్లాడతారు. సందర్శించిన విదేశీ యాత్రికుడు. ఈయన రాసిన పుస్తకం ఏంటి సార్ అంటే రెహ్లా. రెహ్లా. ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్ లో భారతదేశాన్ని సందర్శించిన ఇబన్ బటూటా రాసిన బుక్ ఏంటి సార్ అంటే రెహ్లా. ఈ యొక్క రెహ్లా ఈయన రాసిన పుస్తకంగా చెప్తారు. దీంతో పాటు సఫర్నామా ఈ పుస్తకాన్ని కూడా అంటే ఈ గ్రంథాన్ని కూడా ఎవరు రాశారు సార్ అంటే మన ఈ యొక్క ఇబన్ బటూటా రాశారు. ఈ యొక్క ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్ లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓకేనా. ఈ యొక్క ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్ లో కాజీ ఓకేనా. ఈ యొక్క కాజీ పదవులో ఓకేనా. ఈ క్వాజీ ఏ ప్రాంతానికి క్వాజీగా ఉండేవాడు అతను? క్వాజీ ప్రాంతానికి, ఢిల్లీ ప్రాంతానికి క్వాజీ పదవులో మహమ్మద్ బిన్ తుగ్లక్ నియమించినట్టుగా తెలుస్తుంది మనకి. తెలుస్తుంది. ఇబన్ బటూటాని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ ప్రాంతానికి క్వాజీ అంటే క్వాజీ మీన్స్ ప్రధాన న్యాయమూర్తి. ఢిల్లీ ప్రాంతానికి ప్రధాన న్యాయమూర్తిగా ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటాని నియమించినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ యొక్క ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఓకేనా, ఆహ్వానాన్ని అంటే స్వీకరించి ఈ యొక్క చైనా దేశానికి అంటే చైనా దేశాన్ని లేదా చైనా దేశాన్ని ఓకేనా, చైనా దేశాన్ని సందర్శించిన యాత్రికుడిగా చెప్పుకుంటారు.